హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగ ఎప్పటినుంచో నేనైతే వెయిట్ చేస్తున్నాను. కేక్ ఆర్డర్ రావాలి, కేక్ ఆర్డర్ రావాలి అని చెప్పి. ఈరోజైతే ఒక కేక్ ఆర్డర్ వచ్చింది. ఎలా వచ్చింది, ఏంటి గూడా మీతో షేర్ చేసుకుంటాను. అయితే మీ అందరికీ తెలుసు గదా! మొన్న లాస్ట్ వీకే నేను సాటర్‌డే రోజు ఈ రెడ్ వెల్వెట్ కేక్ అయితే చేద్దామని అనుకున్నాను. అప్పుడు కరెంట్ పోవడం వల్ల చేయలేదు. మళ్ళీ మీ అందరికీ చెప్పాను నెక్స్ట్ వీక్ రెడ్ వెల్వెట్ కేక్ చేస్తానని చెప్పి. అయితే ఈరోజు సాటర్‌డే గదా! అంటే నేను సండే రోజు వీడియో అప్‌లోడ్ చేస్తాను. సాటర్‌డే రోజు నేను కేక్ చేద్దామని చెప్పేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా సార్ అయితే స్కూల్ నుంచి ఫోన్ చేసిండు. ఎందుకు ఫోన్ చేసిండంటే, "ఈరోజు పప్పుచారు వండుతా" అని చెప్పేసి చెప్పిన. అయితే మళ్ళా కందిపప్పు అయిపోయిందని చెప్పేసి పెసరపప్పుతోని కూర అయితే వండిన. అయితే మా సార్ అన్నారు గదా! "నాకు బజ్జీలు చేసి పెట్టు. నేను అన్నంలో పెట్టుకొని తింటా" అని చెప్పిండు. ఇగ నేను అన్నాను గదా! "నువ్వేమో సాటర్‌డే పనే చెప్తావు. ఈరోజు నేను కేక్ జేసుకోవాలి. ఇప్పుడే పనంతా అయిపోగొట్టుకున్నా. నువ్వొచ్చేది 1 అవర్‌లోనే ఉంటది గదా! నేను జెయ్యను. కాకపోతే సాయంత్రం జేస్తా" అని జెప్పిన. అయితే నేను కేక్ జేస్తా అని జెప్పేసి కేక్ అనే మాట వినగానే ఒక పక్కన సార్ అంట "మీ వైఫ్ కేక్ చేస్తది గదా!" అని జెప్పేసి అడిగినంట. అవును, తను కేక్ చేస్తది అని జెప్పి మా సార్ జెప్పిండంట. అయితే ఈరోజు మా వైఫ్‌ది బర్త్‌డే ఉంది. నాకైతే ఒక కేక్ కావాలి అని చెప్పి ఆ సార్ అడిగిండంట. అయితే మా సార్ మళ్ళీ నాకు ఫోన్ జేసి ఇట్లా వేరే సార్ వాళ్ళ వైఫ్‌ది బర్త్‌డే ఉందంట. "నువ్వు కేక్ చేస్తావా? ఈరోజు చేస్తున్నావు గదా! వాళ్ళ కోసం చేయగలుగుతావా?" అని చెప్పి మా సార్ అడిగితే నేను ఫ్లేవర్ అయితే చెప్పమన్నాను. ఏదైనా సరే పర్లేదు అని ఆ సార్ అన్నారంట. ఎగ్‌లెస్సా, ఎగ్గా అని గూడా అడిగాను. ఏదైనా పర్లేదు అని చెప్పేసి మళ్ళీ అన్నారంట. ఇంక నేను ఎట్లాగో రెడ్ వెల్వెట్ కేక్ చేస్తున్నాను గదా! మీకు కూడా రెడ్ వెల్వెట్ కేకే చేసిస్తాను సార్ అంటే, ఆ సార్ అయితే ఓకే చెప్పిండు. డిజైను, ఫ్లేవరు ఇదేం చెప్పలేదు. నాకు నచ్చినట్టుగా చేసేయమన్నాడు. ఇగ ఎట్లాగో నేను రెడ్ వెల్వెట్ కేక్ చేస్తా అని మీ అందరికీ చెప్పినా గదా! అదే కేక్ అయితే చేస్తున్నాను. అయితే ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇంతకు ముందుకు 3, 4 వీడియోస్‌లలో నేను చూపిచ్చాను గదా! అవే. కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కానీ దీంట్లో నేను ఎక్స్‌ట్రాగా తీసుకున్నది ఏంటి అంటే, హాఫ్ టీ స్పూను ఎసెన్స్ తీసుకున్నాను రెడ్ వెల్వెట్‌ది. ఆ తర్వాత బ్యాటర్ అంతా కలుపుకున్న తర్వాత కొన్ని రెడ్ కలర్ డ్రాప్స్ ఏసుకొని ఇలాగ బ్యాటర్ అయితే కలిపేసుకున్నాను. ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ కేక్ టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే నేను బ్యాటర్ అంతా కలిపేసుకొని 6 ఇంచ్ కేక్ టిన్‌లో అయితే వేసేసుకున్నాను. ముందుగానే ఫ్రీ హీట్ పెట్టుకున్నాను గదా! అయితే ఫస్ట్ నేను మంచిగా జుట్టేసుకున్నాక నిదానంగా కేక్ వీడియో అయితే చేద్దామని అనుకున్నాను. సడెన్‌గా సారు నాకు కావాలి కేక్ అనేసరికి ఇంకా ఈవినింగ్ 4:00కే తీసుకెళ్తా అన్నారు. నేనైతే కేక్ స్టార్ట్ చేసిందే 12కి. అంటే ఆ తర్వాతనే 12 తర్వాత స్టార్ట్ చేశాను. కేక్ బ్యాటర్ కలుపుకొని, తర్వాత కేక్ చల్లారిన తర్వాత ఐసింగ్ చేసుకొని, ఇవంతా వెంటనే కంప్లీట్ చేయాలి గదా! కొంచెం టెన్షన్ అనిపిచ్చింది. ఒకవైపు అయితే కేక్ పెట్టేసాను. ఇంకోవైపు ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. అవైతే హీటర్ మీద వేడవుతున్నాయి. ఇంకొక బౌల్‌లోకి వైట్ చాక్లేట్ అయితే తీసుకొని, కట్ చేసుకొని ఒక బౌల్‌లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను వైట్ గనాచ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి హాఫ్ కప్‌తోని చాక్లేట్ అయితే తీసుకున్నాను. అయితే మనము ఈ గనాచ్‌ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లో అయినా మెల్ట్ చేసుకోవచ్చు. లేదా అంటే ఇప్పుడు నేను పక్కన పాలైతే మరుగుతున్నాయి గదా! దాంట్లో నుంచి ఒక 3 టేబుల్ స్పూన్ అన్ని పాలు తీసి ఈ గనాచ్‌లో వేసేసుకొని కలిపేసుకున్నాను. ఒక్క నిమిషం లోపే చాక్లేట్ అంతా మంచిగా ఇలా మెల్ట్ అయిపోతది. ఇక్కడైతే పాలు గూడా మంచిగా వేడైపోయినాయి. నేను తీసుకున్నది హాఫ్ లీటర్ పాలు. నేను ఈరోజు హాఫ్ కేజీ కేక్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇగ మా సార్ అన్నారు గదా! హాఫ్ కేజీ అంటే 500 గ్రామ్స్ గదా! 650 గ్రామ్స్ వచ్చేటట్టుగా కొంచెం ఎక్స్‌ట్రాగా చెయ్యి. మన వాళ్ళే గదా! టేస్ట్ నచ్చితే మళ్ళీ గూడా ఆర్డర్ చేసుకుంటదని మా సార్ చెప్పడంతోని ఇంక నేను గూడా సరే అని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇగ నేను ఇప్పుడైతే పాలని విరగ్గొట్టుకున్నాను. మనం పన్నీర్‌కి ఎలా విరగ్గొట్టుకుంటామో అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ అన్ని వాటర్‌లోకి వెనిగర్ ఏసుకొని, పాలల్లో వేసుకొని అవి ఒక 2 మినిట్స్ పాటు మరిగించి ఇలా అయితే పాలు పగిలిన తర్వాత ఇలా పన్నీర్ వస్తదిగా మనకు. ఇలా 2, 3 సార్లు వాష్ చేసి తీసుకున్నాను. దాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం క్రీమ్ చీజ్ అయితే చేసుకుంటున్నాం. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ అంతా షుగర్ పౌడర్ ఏసుకున్నాను. ఇందాక మెల్ట్ చేసుకున్న చాక్లేట్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనము అది పాలను విరగ్గొట్టి తీసుకున్నాం గదా! పన్నీరు. అది చప్పగా ఉంటది కాబట్టి దాంట్లోకి షుగర్ పౌడరు, వైట్ కంపౌండ్ ఏస్తే టేస్ట్ అయితే బావుంటది. ఇగ చూస్తున్నారు కదా! ఇలా మిక్సీ అయితే పట్టేసుకొని ఒక బౌల్‌లోకి ఏసుకున్నాను. ఇది మనకు కొద్దిసేపు సెట్ అవ్వాలి.
ఇది సెట్ అవ్వడానికి నేను ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో అయితే పెడతాను. మీకు ఒకవేళ టైం లేకపోతే ఒక 10 నిమిషాల పాటు వీటిని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టయితే తీసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ఒక 60 మినిట్స్ తర్వాత ఈ కేక్ అయితే బేక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేశాను. ఇందాక చెక్ చేసినప్పుడు వ్లాగ్‌లో అయితే చూయించలేదు. ఇగో కేక్ అయితే మంచిగా బేక్ అయిపోయింది కదా! కేక్ చల్లారడానికి పక్కన పెట్టి విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను. నేను ఈరోజు రెడ్ వెల్వెట్ కేక్ అయితే చేస్తున్నాను గదా! అది కూడా హాఫ్ కేజీయే. నేను తీసుకోవాల్సింది 200 ఎంఎల్ విప్పింగ్ క్రీమ్. ఎందుకలా అంటే క్రీమ్ చీజ్ వేసి మనం క్రీమ్ చేసుకున్నప్పుడు క్రీమ్ క్వాంటిటీ అనేది ఎక్కువైతది. అయితే మళ్ళీ అనిపించింది నేను ఒకవేళ తక్కువ క్రీమ్ తీసుకున్నాననుకో ఫినిషింగ్‌లో తర్వాత ఫిల్లింగ్‌లో ఎక్కువ క్రీమ్ పట్టిందనుకో ఇంట్లోకి కాదు కదా! మళ్ళా వేరే వాళ్ళకి చేస్తున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం ఎక్కువగానే విప్పింగ్ క్రీమ్ తీసుకొనైతే క్రీమ్‌నయితే మంచిగా బీట్ చేశాను. ఇగ బీట్ చేసిన తర్వాత ఒక హాఫ్ క్వాంటిటీ అంటే దీంట్లో బీట్ చేసుకున్న క్రీమ్‌లో హాఫ్ భాగము నేను ఇంకో బౌల్‌లో అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం క్రీమ్ చీజ్ వేసుకొని క్రీమ్‌నయితే బీట్ చేసుకోవాలి. ఇందాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న దాన్ని తీసేసి ఇప్పుడైతే బౌల్‌లోకి వేసేసుకుంటున్నాను. నేనైతే ఒక 10 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. ఐస్ ఏం అవ్వలేదు. ఇగ మళ్ళీ ఇప్పుడు నేను బీటర్ తీసుకొని ఈ క్రీమ్‌నయితే బీట్ చేస్తున్నాను. ఇది మనకు లైట్ కొంచెం గోధుమ కలర్‌లో వస్తది. ఈ క్రీమ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇక ఇప్పుడైతే క్రీమ్ చీజ్ వేసుకొని క్రీమ్‌ని మంచిగా బీట్ చేసుకున్నాను. చూస్తున్నారు గదా! కొంచెం గోధుమ రంగులో వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత క్రీమ్ అంతటిని ఒకేసారి కలుపుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా చాక్లెట్ గనాచ్ అయితే వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల మనకు క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా స్టిఫ్‌గా ఉంటుంది. ఇప్పుడైతే ఆ క్రీమ్‌ని పక్కన పెట్టుకొని కేక్ అయితే చల్లారిపోయింది. దీన్నైతే డీమోల్డ్ చేస్తున్నాను. చుట్టూ ఒకసారి స్క్రాప్ చేసుకోవాలి. అలా చేసుకుంటే కేక్ అయితే ఈజీగా ఊడొస్తుంది. నేను ఈ కేక్‌లో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేశాను గదా! రెడ్ వెల్వెట్ కేక్‌లో కోకో పౌడర్ ఏస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుందంట. అయితే ఇలా డీమోల్డ్ చేసిన వెంటనే కేక్ అనేది రెడ్‌గా లేదేమో అని చెప్పేసి కొంచెం అయితే టెన్షన్ పడ్డాను. ఆ తర్వాత పైనుంచి చూస్తేనేమో రెడ్‌గా ఉంది. కట్ చేసిన తర్వాత కొంచెం రెడ్‌గా ఉండేసరికి ఊపిరి పీల్చుకున్నంత పనయింది. లేదు అంటే చాక్లెట్ కేక్ అయిపోయేదేమో అని కొంచెం భయమైతే వేసింది. ఇప్పుడైతే కేక్‌ని 3 లేయర్స్‌కి అయితే కట్ చేస్తాను. చూస్తున్నారు గదా! కేక్ లేయర్స్ ఎంత స్పాంజీగా వచ్చినాయో చాలా మంచిగా వచ్చింది. ఇంకా నేను కేక్ ఫిల్ చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కేక్ బేస్ తీసుకొని ఇదైతే చీజ్ క్రీమ్ ఫిల్లింగ్‌లోకి యూజ్ చేస్తున్నాను. క్రీమ్ అప్లై చేసుకొని అండ్ ఫస్ట్ లాస్ట్ లేయర్ అయితే పెట్టుకొని షుగర్ సిరప్ అయితే అప్లై చేస్తున్నాను. ఇది కొంచెం స్పాంజీగా ఉంది కాబట్టి షుగర్ సిరప్‌నయితే ఎక్కువగానే పీల్చుకుంది. ఇప్పుడైతే చీజ్ క్రీమ్ అయితే ఫిల్ చేస్తున్నాను. మనం ఫినిషింగ్‌లోకేమో వైట్ క్రీమ్ అయితే ఇందాక సెపరేట్ చేసుకున్నాం గదా! అది వాడుకుందాం. ఫిల్లింగ్‌లోకేమో ఈ చీజ్ క్రీమ్ అయితే ఫిల్ చేస్తేనే టేస్ట్ బావుంటుంది. అయితే ఈ చీజ్ క్రీమ్ అనేది ఫినిషింగ్‌లోకి యూజ్ చేస్తే ఎక్కువ క్రమ్స్ అయితే వస్తాయి. అందుకే నేను తీసుకున్న క్రీమ్‌ని మొత్తం ఫిల్లింగ్‌లోనే యూజ్ చేశాను. ఇగ ఇప్పుడైతే ఒక లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ అప్లై చేసుకొని, క్రీమ్ అప్లై చేసుకొని పాలెట్ నైఫ్‌తో అయితే ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తున్నాను. నేను ఈ వీడియోలో ప్రతి లేయర్ ఎలా పెడుతున్నాను, షుగర్ సిరప్ అప్లై చేస్తున్నాను. తర్వాత ఫిల్లింగ్‌లోకి వైట్ చాక్లేట్ గనాచ్ అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత వైట్ చాకో చిప్సు మళ్ళీ చెర్రీస్ ఇవన్నీ అయితే వేస్తున్నాను గదా! మీకు ప్రతీది పిన్ టు పిన్ అయితే చూయిస్తున్నాను. కొంచెం ఫాస్ట్‌గానే చూపిస్తున్నాను. ఎందుకంటే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తే నాకు 1 అవర్ వచ్చింది. మీకు నేను 17 మినిట్స్‌లో చూయిస్తున్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్‌గానే ఉంటుంది. కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా మీకైతే నేను ఈ రెడ్ వెల్వెట్ కేక్ ఎలా చేశానో ప్రాసెస్ మొత్తం చూయించాను. కేక్ రాని వాళ్ళైనా గూడా ఈ ప్రాసెస్ అంతా చూసి ఇంట్లోనే ఈజీగా, పర్ఫెక్ట్‌గా మీరైతే కేక్ చేసుకోగలరని నమ్మకంతో అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే కేక్ టేస్ట్ బావుంది. ప్రతీది ప్రాసెస్ చూపిస్తున్నాను గదా! మీకు కూడా వస్తదనైతే నేను నమ్ముతున్నాను. ఇప్పుడైతే సెకండ్ లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ అప్లై చేసుకున్న తరువాత మళ్ళీ క్రీమ్ అయితే పెట్టుకున్నాను. అయితే మనము రెడ్ వెల్వెట్ కేక్ ఫిల్లింగ్‌లోకి వైట్ చాక్లేట్ గనాచ్ అన్నా లేదంటే వైట్ కాంపౌండ్ తురుము ఉంటది గదా! అదైనా వాడుకోవచ్చు. వైట్ చాకో చిప్స్ లేదు అంటే చెర్రీస్ గూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే చెర్రీస్ మనం ఫిల్లింగ్‌లోకి యూజ్ చేస్తే కొంచెం ప్రైస్ అనేది తక్కువ తీసుకోవచ్చు. చాకో చిప్స్ యూజ్ చేసినా, లేకపోతే వైట్ చాక్లేట్ యూజ్ చేసినా గూడా మనం ప్రైస్ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు. అయితే నా దగ్గర చెర్రీసు, చాకో చిప్స్ 2 ఉన్నాయి.
టేస్ట్ బావుంటుందని చెప్పేసి ఫిల్లింగ్‌లోకి 2 యూజ్ చేశాను. ఇక తర్వాత మళ్ళీ థర్డ్ లేయర్ పెట్టుకొని ఎప్పట్లెక్కనే ఇంకా షుగర్ సిరప్ అప్లై చేసుకున్నాక క్రీమ్ అప్లై చేసుకోవడమే. ఇక చూస్తున్నారు గదా! లేయర్‌కి కొంచెం గ్యాపొస్తుంది గదా! మనము దాన్ని క్రమ్ కోడ్ కన్నా ముందుగానే ఫిల్ చేసుకుంటే మనకు కేక్ ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తది. ఇక చూస్తుర్రు గదా! నేను పైన క్రీమ్ అయితే పెట్టుకొని మళ్ళీ ఇక్కడ థర్డ్ లేయర్ పెట్టిన తర్వాత కొంచెం గ్యాప్ ఉందని చెప్పేసి దాంట్లో కూడా విప్పింగ్ క్రీమ్ ఒక లైన్ లాగా పెట్టేసుకొని ఇక ఇప్పుడైతే క్రమ్ కోడ్ చేస్తున్నాను. ఇక చూస్తున్నారు గదా! ఈ కేకు నేను చాలా ఫాస్ట్‌గా చేశాను. ఫస్ట్ మార్నింగ్ కొంచెం కేక్ బేస్ చేసేటప్పుడు టెన్షన్ అయింది. అంటే సడెన్‌గా 12 అవుతుంది గదా! మళ్ళా 4:00 వరకే కేక్ కావాలి అంటే, మళ్ళీ నేను వీడియో తీసుకుంటూ కేక్ చేయగలనా? లేదా? అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఏసింది. ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాక టెన్షన్ ఏం అనిపియలేదు. కానీ మళ్ళీ డెకరేషన్ చేస్తున్నప్పుడు ఎందుకో చాలా టెన్షన్ అని అనిపించింది. ఇప్పుడైతే ఆ క్రీమ్ చీజ్‌తోనే ఫిల్లింగ్ మొత్తం చేసుకొని క్రమ్ కోట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇగ ఈ క్రమ్ కోట్ చేసిన తర్వాత కేక్‌ని 30 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్‌లో అయితే సెట్ చేశాను. 30 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫినిషింగ్ చేయడానికైతే తీశాను. ఇందాక విప్పింగ్ క్రీమ్ పక్కకు తీసి పెట్టుకున్నాను గదా! ఇప్పుడు నేను ఫినిషింగ్‌కి ఆ క్రీమే యూజ్ చేస్తున్నాను. అయితే కొంచెము ఆ చీజ్ క్రీమ్ అనేది మిగిలిపోయింది. నేను విషమ్మకి, కన్నయ్యకి గ్లాస్ కేక్స్ చేద్దామని చెప్పేసి ఆ క్రీమ్‌ని పక్కన పెట్టాను. అది ఫినిషింగ్ చేసుకుంటే మనకు క్రమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అందుకే నార్మల్ విప్పింగ్ క్రీమ్‌తోనే ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఇక చూస్తున్నారు గదా! పంపింగ్ బ్యాగ్ తీసుకొని మంచిగా క్రీమ్‌నయితే ఇలా అప్లై చేస్తున్నాను కేక్ పైన. బిగినర్స్ కాబట్టి మనం ఈ బ్యాగ్స్ అయితే యూజ్ చేస్తే కేకు ప్రాసెస్ అనేది ఎక్కువ టైం అనిపియదు. లేట్ కూడా అవ్వదు. చాలా ఈజీగా మనమైతే ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఈ కేకు నాకు 500 గ్రామ్సే కావాలని ఆ సార్ వాళ్ళైతే చెప్పిర్రు. మా సారేమో 650 గ్రామ్స్ చేయమని చెప్పిండు గదా! ఇక నేను గూడా అంటే 600, 700 మధ్యలో ఈ కేక్ అయితే వస్తదేమో అని నేననుకున్నాను. కానీ కేక్‌ని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత 1 కేజీ వరకు ఈ కేక్ అయితే వచ్చింది. నేను ఆ కేక్ వెయిట్ చూసి షాక్ అయిపోయాను. ఇంకోటి కేక్‌ని నేను చేసేటప్పుడు చాలా టెన్షన్‌తో చేశాను ఈరోజు. ఎట్లా అంటే నేను వైట్ కలర్ క్రీమ్ ఉంది గదా! అది ఫ్రిడ్జ్‌లో అన్ని పచ్చడ్లున్నాయి. స్పేస్ అనేవి లేవు అని చెప్పేసి బయట అంతా చల్లగానే ఉంది వాతావరణం అని ఆ క్రీమ్‌ని బయటనే పెడితే అది కొంచెం మెల్టింగ్‌గా వచ్చింది. అందుకే రోజ్ ఫ్లవర్స్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిచ్చింది నాకైతే. ఇక చూస్తున్నారు గదా! ఇలా అయితే పాలెట్ నైఫ్‌తోనే కొంచెం ఫినిషింగ్ అయితే వచ్చేసింది గదా! ఇక ఇప్పుడైతే సైడ్‌లో గూడా ఒక్కసారి ఇలా మళ్ళీ పాలెట్ నైఫ్‌తోనే స్ప్రెడ్ చేసుకున్నాను. మొత్తం కేక్ అయితే ఈవెన్‌గా అయిపోయింది గదా! మనం ఈ కేక్‌ని ఫినిషింగ్ చేసేటప్పుడు ప్రతిసారి పాలెట్ నైఫ్‌ని అయితే క్లీన్ చేస్తూ ఉండాలి. నేనైతే నా చేతిలో ఒక హ్యాండ్ కర్చీఫ్‌ని పెట్టుకొని ఇంకా ఈ పాలెట్ నైఫ్‌నయితే ఒక్కసారి కేక్ పైన అప్లై చేసి క్రీమ్‌ని తీసిన తర్వాత దాన్నయితే తుడిచేస్తున్నాను. ఎంత ట్రై చేసినా గూడా పైన క్రీమ్‌ని ఈవెన్‌గా అయితే స్ప్రెడ్ చేయలేకపోతున్నాను. దానికోసం ఇంకా ప్రాక్టీస్ కావాలేమో. ఇష్టంతోని జేస్తే ఏ పని గూడా కష్టం అవ్వదు గదా! నేను గూడా అంతే ప్రాక్టీస్ చేసి ఈ కేక్స్ అన్నీ మంచిగా నేర్చుకుంటాను. అంటే పైన స్మూత్‌గా జేయడం గూడా. ఈరోజు ఈ ఆర్డర్ సడెన్‌గా వచ్చింది గదా! మస్తు టెన్షన్ అయిపోయింది. కానీ చాలా మంచిగా చేశాను. ఆ కేక్ తీసుకునే వాళ్ళు గూడా చాలా మంచిగా మెచ్చుకున్నారు. ఇన్ని రోజులు మీ కేక్ అయితే మేము మిస్ అయ్యాము. మంచి క్వాలిటీ కేక్ ఇచ్చారు మాకనైతే ఆ సార్ అయితే నాకు మెసేజెస్ అయితే చేశారు. ఇప్పుడైతే స్క్రాపర్‌తోని ఫినిషింగ్ అయితే చేస్తున్నాను. ఈ ఫినిషింగ్ కూడా నేను మొత్తం ఫాస్ట్‌గా అయితే చేయలేను. మరీ ఎక్స్‌ట్రా క్రీమ్‌ని కూడా ఎక్కువగా తీయలేకపోతున్నాను. ఎందుకంటే మనం కొత్త కదా! ప్రతీదీ చిన్నగా నేర్చుకోవాలి. రోజుకొక కేక్ చేసుకున్నా గూడా వస్తది. కాకపోతే మనం 1 వీక్‌కి ఒకసారి అట్లా చేస్తున్నాం గదా! చేయగా వస్తదేమో అని చెప్పేసి నాకైతే అనిపిచ్చింది. ఇగో కేక్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈడ 2డీ నోజిల్‌తోని ఈ ఫ్లవర్స్ ఏసాను. నాకస్సలు ఈ ఫ్లవర్స్ నచ్చలేదు. మళ్ళీ తీసేసి 1M నోజిల్ పెట్టాను. మళ్ళీ ఈ ఫ్లవర్ గూడా నాకు నచ్చలేదు. మళ్ళీ తీసేసాను. ఇక చూస్తున్నారు గదా! ఇక్కడ నాకు ఎలాంటి టెన్షన్ అనిపియలే. ఫస్ట్ ఫ్లవర్స్ ఏసి తీసేసాను గదా! రోజ్ ఫ్లవర్స్ రావేమో అని అనిపిచ్చింది. కానీ నేను ఆ పాలెట్ నైఫ్‌తోనే నేను వేసిన ఫ్లవర్స్ తీసేసి మళ్ళీ కేక్ పైన స్మూత్‌గా అనేస్తున్నాను. ఇక ఇప్పుడు లాస్ట్‌కు 1M నోజిల్ అయితే తీసుకొని ఇలా
ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. ఈ క్రీమ్ అనేది కొంచెం మెల్ట్ అయిపోయింది. అందుకే మనం రోజ్ ఫ్లవర్ ఏసిన తర్వాత క్రీమ్ కట్ అవ్వట్లేదు. మనం ఎట్లా అంటే కేక్ పైన నోజిల్స్‌తో ఏమన్నా డిజైన్స్ వేస్తుంటే స్మైలీ షేప్‌లో ఏస్తే అవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇగ చూస్తున్నారు గదా! ఇగ రోజెస్ అయితే వేశాను. వేసిన తర్వాత ఇగ నేను మొత్తము అన్ని రోజ్ ఫ్లవర్సే వేద్దామనుకున్నాను. కానీ వైట్ విప్పింగ్ క్రీమ్ అయితే తక్కువయింది. అందుకే ఇంకా అక్కడక్కడ రోసెస్ వేసి మధ్యలో 6బీ నోజిల్‌తోని ఇలా అయితే డ్రాప్స్ లాగా పెట్టేసాను. ఇగ ఇప్పుడైతే కేక్ పైన ఇలా ఒక లేయర్‌ని మిక్సీ పట్టుకొని వేస్తున్నాను గదా! నువ్వు ఎక్స్‌ట్రా లేయరే తీయలేదు కదా సరిత, మరి నీకు ఈ లేయర్ ఎక్కడిది అని మీరు గూడా ఆలోచిస్తున్నారేమో. నేను దానికోసమయితే 1/4 కప్పుతోని ఒక చిన్న లేయర్ వచ్చేటట్టుగా కేక్ బ్యాటర్ తీసుకొని వాటినైతే బేక్ చేసుకున్నాను. దాన్నే ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టుకొని ఇలా పైనయితే ఇలా ఫ్లవర్స్‌కి మధ్యలో ఉండేటట్టుగా ఈ రెడ్ వెల్వెట్ క్రమ్స్‌నయితే ఫిల్ చేశాను. ఇలా ఫిల్ చేసిన తర్వాత టోటల్‌గా కేక్ లుక్ అనేదే మారిపోయింది. ఆ తర్వాత కింద గూడా ఒక హాఫ్ వరకైతే ఈ రెడ్ వెల్వెట్ క్రమ్స్‌నయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కేక్‌కి మంచి లుక్ వస్తది అని చెప్పేసి. ఇగ చూస్తున్నారు గదా! నేను ఇలా ఫస్టు చేయితోని డస్ట్ చేశాను. చేసిన తర్వాత అంతగా ఏం అంటుకోలేదు. మళ్ళీ పాలెట్ నైఫ్‌తోని తీసేస్తున్నాను. తీసిన తర్వాత సెకండ్ సారి గూడా మంచిగా కేక్ పైన డస్ట్ చేసుకున్నాను. ఇగ చూస్తున్నారు గదా! రెడ్ వెల్వెట్ కేకు మంచి లుక్ అయితే వచ్చింది. ఈ కేక్‌ని ఎంత మంచిగా డెకరేట్ చేశానో, ఎంత మంచిగా హైజీనిక్‌గా ప్రిపేర్ చేశానో, ఈ కేక్‌ని చూసిన తర్వాత మా సార్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిండు. కానీ కేక్ వెయిట్ చూసిన తర్వాత, "ఇగ రోజు నువ్వు ఇట్లనే ఇంట్లో కేకులు చేసుకున్నావనుకో, నేను ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్ముకోవాలని" చెప్పేసి మా సార్ అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారో మీకు ముందు ముందు అయితే తెలుస్తది. నేను గూడా హాఫ్ కేజీ కేక్ చేయమన్నారు గదా! మరి హాఫ్ కేజీ కేకే చెయ్యాలి గదా! సరే, హాఫ్ కేజీకి ఒక 100 గ్రామ్స్ అట్లా ఎక్కువ చేస్తే అయిపోతది గదా! నేను ఈ కేక్‌ని చేస్తూనే 1 కేజీ వరకు కేక్‌నయితే చేశాను. కానీ నాకు వాళ్ళు ప్రైస్ అయితే 400 ఇస్తారు గదా! 1 కేజీ ప్రైస్ అయితే ఇవ్వరు గదా! నేను ఆలోచించాల్సింది మా సార్ అన్నది నిజమే. గిట్లనే చేసుకుంటూ పోతే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అయిపోగొట్టాలేమో అన్నట్టుగా నాకనిపించింది. ఇగ సైడ్‌కి గూడా బార్డర్ వేసిన తర్వాత హ్యాపీ బర్త్‌డే ట్యాగ్ అనేది మిడిల్‌లో పెట్టి చిన్నవి గోల్డెన్ బాల్స్ అయితే వేసేసాను. ఇగ చూస్తున్నారు గదా! రెడ్ వెల్వెట్ కేక్ అయితే కంప్లీట్‌గా రెడీ అయిపోయింది. ఇగో చూస్తుండ్రు గదా! వెయిట్ చూడండి. నేను 500 గ్రామ్స్ చేయాలి. ఇగో 921 గ్రామ్స్ అయితే అయ్యింది కేకు. అందుకే మా సార్‌తోని నాకు తిట్లయితే పడ్డాయి. ఎంత తిట్లు తిన్నా సరే, ఈ కేక్ అయితే కస్టమర్స్‌కి నచ్చింది గదా! వాళ్ళైతే టేస్ట్ చాలా బావుంది అని చెప్పారు. నేను గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి ఈరోజు చేసిన ఈ రెడ్ వెల్వెట్ కేక్ మీ అందరికీ నచ్చిందో లేదో గూడా కామెంట్ చేసి చెప్పండి. నేను ప్రాసెస్‌లో ఏదైనా మిస్టేక్ చేస్తే గూడా కామెంట్ చేసి చెప్పండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.